వెల్కమ్ టు హేమా టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. అండ్ ఈ రోజు మన వీడియో వచ్చేసి మనం యూపీఐలో పేమెంట్స్ అనేది పే చేస్తున్నాం. ఫోన్పే, గూగుల్ పే ఇవి యూజ్ చేసి పే చేస్తాం. పేమెంట్ అయిపోతుంది. సమ్ టైమ్స్ మనం బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకుందాం అనుకునేసరికి మనకి టెక్నికల్ ఎర్రర్ అస్తమాట ఫ్రీక్వెంట్ గా కాదు, బట్ మనకి ఎప్పుడైతే బ్యాంక్ బ్యాలెన్స్ అర్జెంట్ గా చెక్ చేసుకుందాం అనుకున్నామో అప్పుడే ఈ టెక్నికల్ ఇష్యూ అనేది వస్తుంది. అలా టెక్నికల్ ఇష్యూ వచ్చినా సరే మనం బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా తెలుసుకోవాలన్నది వీడియోలో చూసుకుందాం. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బికాస్ మీరు లైక్ చేయడం వల్ల మన ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది, ఇంకొంతమందికి యూజ్ అవుతుంది. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనం యూపీఐలో పేమెంట్స్ చేసినప్పుడు పేమెంట్ జరిగిపోతుంది. తర్వాత మనం ఇన్ని పేమెంట్స్ చేసాం కదా, సరే బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో చెక్ చేసుకుందాం అనేసరికి టెక్నికల్ ఎర్రర్ వస్తుంది కదా. సో అలా వచ్చినా సరే మనం బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా తెలుసుకోవాలంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ ప్రతి బ్యాంక్ కి ఒక యూనిక్ నెంబర్ అనేది ఉంది. ఆ నెంబర్ అనేది స్క్రీన్ షాట్ తీసి మీ దగ్గర పెట్టుకోండి. లేకపోతే మీది ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఏ బ్యాంక్ లో మీది అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ నెంబర్ అనేది మీరు సేవ్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఎప్పుడైనా అలా టెక్నికల్ ఎర్రర్ అని కనిపించినప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, బ్యాంక్ అకౌంట్ లో మన ఏదైతే రిజిస్టర్ ఉంటుందో ఆ రిజిస్టర్డ్ అకౌంట్ నెంబర్ ఉంటుంది కదా, ఆ బ్యాంక్ తో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ తో మీ స్క్రీన్ మీద కనిపించి మీ స్క్రీన్ షాట్ తీసుకున్న ఆర్ సేవ్ చేసుకున్న ఈ నెంబర్స్ కి మీరు ఎస్బీఐ అనుకో, ఎస్బీఐ నెంబర్ కనిపిస్తుంది చూడండి, ఐసిఐసిఐ బ్యాంక్ నెంబర్ కనిపిస్తుంది, హెచ్డిఎఫ్సి నెంబర్, ఆ నెంబర్ కి కాల్ చేస్తే డైరెక్ట్ గా వాళ్ళు మనకి ఫోన్ లోనే మన బ్యాంక్ లో ఎంత అమౌంట్ ఉంది, అవైలబుల్ బ్యాలెన్స్ ఎంత ఉన్నది వాళ్ళు మనకి కాల్లోనే చెప్తారు. దీని గురించి మనం టెక్నికల్ ఇష్యూ వచ్చిందే, బ్యాంక్ బ్యాలెన్స్ తెలుసుకోలేకపోతున్నామని ఇబ్బంది అయితే పడిన అవసరం లేదు. డైరెక్ట్ గా వాళ్ళు కాల్ చేస్తే ఆ నెంబర్స్ అనేది ఖచ్చితంగా స్క్రీన్ షాట్ తీసుకుని మీ దగ్గర పెట్టుకోండి. ఎప్పటికైనా యూజ్ అవుతుంది. యూజ్ అవ్వట్లే అని మాత్రం అనుకోకండి, ఎప్పటికైనా యూజ్ అవుతుంది. టెక్నికల్ ఎర్రర్ అని వస్తుంది కదా, వచ్చినప్పుడు ప్లస్ మన దగ్గర నెట్ లేనప్పుడు కూడా మనం బ్యాంక్ బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట ఈ మెథడ్ తో. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఎవ్రీవన్.